నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలలు, మహిళలకు లైంగిక చట్టాలపై అవగాహన కలిగించడంతో పాటు వాటి అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. గూడూరులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కన్నుల పండుగగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు పెద్దశేష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన అమ్మవారు. జనవరి నుంచి జనంలోకి జగన్. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్లాన్. బాలలు, మహిళలకు లైంగిక చట్టాలపై అవగాహన కలిగించడంతో పాటు పటిష్ట అమలుకు చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలలు, మహిళలు అత్యాచార నిరోధక చట్టాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో జరిగే లైంగిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. మన దేశంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఒక తల్లిగా వివిధ స్థానాల్లో గౌరవించే పుణ్యభూమి ఒక భారతదేశమేని అన్నారు. ఎప్పుడైతే మనం ఆకాశంలో సగం, సమాజంలో సగం ఉన్నాము, కుటుంబ బాధ్యతలు మేము తీసుకుంటూ మా యొక్క బాధ్యతలు నిర్వహిస్తాము అని చెబుతూ మన యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని మనం కోరుకుంటూ ముందుకు నడిచినప్పుడు మనం చేసే పనిలో కానీ యొక్క రెస్పాన్సిబిలిటీలో కానీ ఏ విధంగా ఏ ఒక్క మగవాళ్ళకి వెనక్కి తగ్గకుండా వారికంటే ఇంకా ఒక పాలు ఎక్కువే చేసి మనల్ని మనం నిరూపించుకుందామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఉన్న చట్టాలను 41 చూసుకున్నట్టయితే గృహహింస చట్టం. గృహహింస చట్టంతో ప్రతి సంవత్సరం చాలా మంది కలెక్టర్ని, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని కలవడానికి వస్తూ ఉంటారు. భార్యాభర్తల మీద ఇష్యూస్ ఉంటున్నాయి, అత్తమామల దగ్గర నుంచి ఉంటున్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అవసరమైన దాన్ని వినియోగించుకోవడం ఎంత అవసరమో మిస్యూజ్ చేయడం, మిస్యూజ్ అనేది జరగకుండా చూడడం కూడా అవసరం ఉంది. ఈ గృహహింస నిరోధక చట్టం 2005లో మహిళలు ఇంట్లో ఎదురయ్యే హింస నుంచి రక్షిస్తుందని మన అందరికీ తెలుసు. అంటే ఇంట్లో ఆమె తిట్టడము, కొట్టడము కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, భావోద్వేగాల పరంగా వారిని వేధించినా కూడా 498 సెక్షన్ ప్రకారం దోషుల్ని కఠినంగా శిక్షించడానికి అవకాశం ఉంది. అలాగే సమాన వేతనం అన్ని వర్గాల్లో ఏ ఒక్క స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనం ఇచ్చే చట్టాన్ని మనం కల్పించుకున్నాము. కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్త్రీలకు వేతనం అనేది కొంచెం తక్కువగా వస్తుంది. దాన్ని మనం సరిచేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఏదన్నా ఒక కేసులో మహిళలను అరెస్ట్ చేయాల్సి వస్తే వారిని రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా వారిని అరెస్ట్ చేయాలి అంటే ఒక మహిళా కానిస్టేబుల్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మహిళా కానిస్టేబుల్ ఉండాలి, లేకపోతే ఆ మహిళ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది. పని ప్రదేశంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్లను పెంచి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 2వ వార్డులో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను అందజేస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా పేదవారందరికీ పెన్షన్లు అందజేస్తామని, గత వైసీపీ ప్రభుత్వంలాగా కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియజేశారు. 5:30 నుంచే మా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో ఇంటికి వెళ్లి అందరినీ లేపి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సిఐ శేఖర్ బాబు గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ వార్డు ఇన్ఛార్జ్ మా అలీ బాషా గారికి, అలాగే మా చెంచురామయ్య గారికి, అలాగే మా రహీం గారికి, మా ఇజ్రాయల్ గారికి, అలాగే మా జహాంగీర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు ఈ వార్డులో తిరుగుతుంటే నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ మా రఫీ వాళ్ళ ఇంట్లో
ఇక్కడే ఉన్నా. నా సొంత వార్డు తిరగడం ఆనందంగా ఉంది. ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కోసూరు రాజగోపాల్ ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఆ రోజు అన్ని భాష ఇక్కడ మా వార్డు సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కడుపండిపోతుంది, కొన్ని రోడ్లు కూడా పగిలిపోయినాయి. ఆ గ్యాస్ వాళ్ళు గందరగోళం చేసి నా పట్టణాన్ని సర్వనాశనం చేశారు గ్యాస్ వాళ్ళు. అట్లాగే ఏదైనప్పటికీ ఈరోజు ముఖ్యంగా అల్లి కష్టపడేటువంటి వ్యక్తి, పేదవాళ్లతో అందరితో కూడా మమేకమైనటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండా పనిచేసేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఆయన మల్లి భాష అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్టణంలో అందరం కూడా ప్రతి వార్డులో కూడా మా పార్టీ నాయకుల సహాయ సహకారాలతో 3వ తేదీ కల్లా పెన్షన్ 4,000, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా నా నియోజకవర్గంలో మొత్తం 37,669 పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నాం. ఆలోచించండి, 2,40,000 మంది ఇక్కడ ఓటర్లు ఉంటే దాంట్లో 37,662 మందికి ఇక్కడ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఏర్పాటు చేశాం. మా వార్డు ఇన్ఛార్జీలు ఉంటారు, సచివాలయ సిబ్బంది మా వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ఖచ్చితంగా పెన్షన్ల ఎంపిక కార్యక్రమాన్ని, అప్లోడ్ కార్యక్రమాన్ని కమిషనర్ గారి నాయకత్వంలో గూడూరు పట్టణంలో, మిగతా ఎండీఓ నాయకత్వంలో కాన్స్టిట్యున్సీ లో చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. నేను మా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాడు ఉంటాడో వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన వైఎస్ఆర్సీపీ నాయకులం కాదు, మనం గతంలో కూడా అందరూ చేశాం మనం, కానీ వాళ్ళు మనం మోసం చేశారు. మన ఎక్కడ కూడా ఎవరిని వదల్లా. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని చేశాం, కానీ మళ్ళీ ఒకసారి నన్ను ఓడించారు. ఎందుకు ఓడించారు అర్థం కనబడుతుంది ఇప్పుడు కూడా. కానీ మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా మళ్ళీ ఖచ్చితంగా మాకు అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పార్టీలకు సంబంధం లేదు. ఎవరైతే అర్హుడు ఉంటాడో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అట్లా ఎవరైనా మిస్ అయితే నేరుగా కమిషనర్ గారిని సంప్రదించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా ఎక్కడైనా మిస్ అయితే, పొరపాటున మా వాళ్ళు తెలియకుండా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కమిషనర్ గారితో మాట్లాడమని చెప్పి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు పెదశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజన నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత వారంలో 2 రోజుల పాటు జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి బుధ గురువారం జిల్లాలోనే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతానని తెలియజేశారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తవ్వాలని సూచించారు. ఇప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలుండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రాం ఎజెండా, ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పా. జిల్లా అధ్యక్షులకి, సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను, పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే మండలి స్థాయి కల్లా నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టయానికల్లా మండలి స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన. అంటే జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి. ఆ తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అని అంటే బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం. చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా వెళ్ళిపోవాలనంటే, మన పార్టీ ఏ స్థాయిలోకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అనంటే, రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి, యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేవి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం, పెట్టడం, ఏం చేయాల్సిన పనుల జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తీయడం, పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. అది మనం చేయాలి. మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి. ఏమైంది మా సూపర్ 6లు, ఏమైంది మా సూపర్ 7లు, ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే, ఏమైంది మా స్కూలు, ఏమైంది మా హాస్పిటలు, ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి, ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి. ఇది జరగాలి అని అంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర, మున్సిపాలిటీ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, మున్సిపాలిటీ వార్డ్ స్థాయిలోనూ మీరు చేయబోయేది చాలా చాలా క్రిటికల్ రోల్ అవుతుంది. లాస్ట్ టైం మనకు 151 ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి. ఈసారి 151 కాదు. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు, ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు, మోసాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది, ఆ అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు. ఆ కోపం రెట్టింపు అవుతుంది. ఆ కోపం ఒకవైపున రెట్టింపు అవుతుంది, ఒకవైపున మన మీద ప్రేమ, అభిమానాలు
అంతే స్థాయిలో రెట్టింపు అవుతాయి ఇటువైపున. ఆ రోజు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా ఖచ్చితంగా చూస్తామని కూడా ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో నేను చెప్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.